హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే సింపుల్ ఈజీ టేస్టీ అండ్ డెలీషియస్ రెసిపీ వచ్చేసి వెనీలా స్పాంజ్ కేక్ అండి. వితౌట్ ఓవెన్, వితౌట్ బీటర్, వితౌట్ కుక్కర్ కూడా అండి. అంత ఈజీగా అండ్ బేకరీ స్టైల్లో వచ్చినంత పర్ఫెక్ట్గా కేక్ రెసిపీని చూపించబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ ఫుల్ వీడియో ఇందులో చూపించలేను కాబట్టి మీకు ఈ వీడియో ఇంకా పర్ఫెక్ట్గా డీటెయిల్గా కావాలి అంటే మన శ్రీవాణీస్ కిచెన్ని విజిట్ చేయండి. మీకు ఫుల్ వీడియో అనేది అవైలబుల్ ఉంటుంది. అండ్ మీరు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఒక్కొక్క లైక్ నాకు చాలా సపోర్టింగ్ ఇస్తుందండి. అండ్ ఇక్కడ నేను జస్ట్ మైదా అండ్ బేకింగ్ పౌడర్ అండ్ వెనీలా ఎసెన్స్, ఇక్కడ నేను ఎగ్స్ యూస్ చేశానండి. మీరు ఎగ్లెస్ కావాలనుకుంటే ఎగ్ ప్లేస్లో మీరు కర్డ్ని కూడా యూస్ చేయొచ్చు. జస్ట్ కొన్ని ఇంగ్రీడియంట్స్ అండి మన ఇంట్లో ఉన్న వాటితోనే. బట్ మీకు ఖచ్చితంగా ఉండాల్సిన ఇంగ్రీడియంట్ ఏదైనా ఉంది అంటే అది బేకింగ్ పౌడర్ అండి. బేకింగ్ పౌడర్ అయితే ఖచ్చితంగా మనకి ఇంకా బయట స్టైల్లో రావాలి అంటే బేకింగ్ పౌడర్ అయితే మీరు ఖచ్చితంగా యూస్ చేయాలి. అండ్ పిండిని మనం నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇంకా ఏం అవసరం లేదండి. డైరెక్ట్గా అప్పటికప్పుడు ఇట్లా ఈజీగా చేసేసుకొని ఇంకా కేక్ని ఎంజాయ్ చేయడమే అంతే. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నేను వితౌట్ కుక్కర్ అని కూడా చెప్పాను కదా. జస్ట్ నార్మల్గా మనకి చికెన్ అన్నం వండుకునే గంజులు ఉంటాయి కదా, వాటిలో ఇలా చిన్న స్టాండ్ పెట్టేసుకొని దాని మీద ఈ కేక్ మోల్డ్ పెట్టేసుకుంటే అండ్ మూత పెట్టేసుకుంటే సరిపోద్ది అంతే. జస్ట్ ఒక 30 minutes బేక్ చేసుకోండి. అంతకన్నా అయితే అస్సలు అవసరం లేదు. మధ్యలో ఇలా టూత్ పిక్తో మీరు చెక్ చేసుకోవచ్చు బేక్ అయిందా లేదా అని. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో మనం ఇప్పుడు ఈ కేక్ని డిమోల్డ్ చేసుకున్నాం. టేస్ట్ అయితే అసలు మాటల్లో చెప్పలేనండి, అంత పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, అసలు నాకే చాలా సర్ప్రైజింగ్ ఉండే. ఇది నేను కేక్ చేయడం 3rd time, బట్ ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది అని అస్సలు అనుకోలేదు. నాకు ఎప్పటి నుండో ఉండే కేక్స్ చేయాలి అని, బట్ ఫైనల్గా 3rd time అయితే ఇంకా చాలా పర్ఫెక్ట్గా చేసేసాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం శ్రీవాణీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.